ఆయుధ పూజ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు రిపీట్స్ లో చూస్తారు జనాలు. నేనైతే క్షమించేసా. అది మీరు పట్టుకొని దానికి పేరు పెట్టాలనుకుంటే చెప్పేవి. ఎన్టీఆర్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు చెప్పిందే కరెక్ట్ అంతే, అయ్యగారే కరెక్ట్ అంతే, అలాగే ఉంటుంది నీకు. ఇంతకీ ఎస్ఎస్ఆర్ కర్స్ ఎటువంటి బయాస్లు, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, సోషల్ మీడియా నాయిస్ ఇవేమీ లేకుండా హ్యాపీగా థియేటర్లకు వెళ్తే ఇట్స్ అ వెరీ వర్త్ వైల్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. దేవరా మస్ట్ వాచ్ థియేటర్స్ లో. అండ్ ఇది రివ్యూ మాత్రం కాదు, ఇది జస్ట్ మై ఎక్స్పీరియన్స్ మాత్రమే. కొరటాల శివ, ఎన్టీఆర్, అనిరుద్ధ్ సినిమా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేవి నాలుగే. ఒకటి, కొరటాల శివ కంబ్యాక్. ఎత్తుకున్న ఎమోషన్, వరల్డ్ బిల్డింగ్ సరిగ్గా చేసాడా లేదా. అంటే పాదగట్టని రిపీట్ అవుతుందేమో అని చాలా మంది పాపం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ అలా కాకుండా చాలా బాడీ చేసి అనిపించింది. నెక్స్ట్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్. దాని గురించి మనం మాట్లాడేంత స్థాయి అంతస్తు లేదని నా ఫీలింగ్. 3, బక్కోడి మ్యూజిక్. 4, పెట్టిన డబ్బులకి మనకి పైసా వసూలు అయిందా లేదా. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాకు అసలు సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఐ ఎక్స్పెక్ట్ ఎ వెరీ సింపుల్ స్టోరీ లైన్ ఫ్రమ్ కొరటాల శివ. ఆయన ప్రీవియస్ మూవీస్ లాగానే చాలా ప్రాపర్ సెట్ పీసెస్ ఎక్స్పెక్ట్ చేశాను. ఆన్ అ హోల్ ఇట్ వాస్ అ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎక్కడా కూడా ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా, దీన్ని లేపాలి, పాన్ ఇండియన్ ఎలిమెంట్స్ ని ఇరికించి బలవంతంగా కుదిర్చి ఇవేమీ చేయలేదు. ద ఓన్లీ టూ పాన్ ఇండియన్ ఎలిమెంట్స్ నాకు తెలిసినంత వరకు సైఫ్ అలీ ఖాన్ అండ్ జాన్వీ కపూర్. అసలు కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ ఒక హిందీ విలన్ ని పెట్టడం, అబ్బా మళ్ళీ దే ఆర్ గోయింగ్ విత్ ద టిపికల్ సంజయ్ దత్ ఫార్ములా. కేజీఎఫ్, లియో చూసేసాం కదా. మొన్న వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా ఆబ్వియస్లీ. నేను ఇంకెందుకు చూడలేదండి. ఎందుకు ఇట్లా అంటే నేను చూడలేదు. బట్ ఎనీవే, సినిమా చూస్తున్నాను సేపు. సైఫ్ అలీ ఖాన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అండ్ డామ్ డిడ్ హీ డెలివర్ వెల్. చాలా బాగా అనిపించింది. ఆయన డబ్బింగ్ ఎక్కడ ఇబ్బందిగా అనిపించదు. సర్ప్రైజింగ్లీ వాయిస్ ఆల్సో లిప్సింగ్ పర్ఫెక్ట్ లేకపోయినా ఎబ్బెట్టుగా ఎక్కడ అనిపించదు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాన్ ఇండియన్ ఎలిమెంట్ విచ్ ఇస్ జాన్వీ కపూర్, ఉన్న ఎక్స్పెక్టెడే చాలా తక్కువ సేపు స్క్రీన్ టైమ్. బట్ అసలు జాన్వీ వచ్చినప్పుడు స్క్రీన్ మీదకి థియేటర్ ఎనర్జీ మొత్తం మారిపోయింది. అండ్ అగైన్ బై ద వే, నేను ఇది హైదరాబాద్ లో చూడలేదు, ముంబైలో 6 AM షో చూసాను. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, వరల్డ్ బిల్డింగ్ దగ్గరికి వస్తే నీకు స్టార్టింగ్లో ఒక 10-15 నిమిషాలు ఏంటి అడగెళ్తుంది అనుకున్నా కూడా నీకు రైట్ ఆఫ్టర్ ద 15 minute మార్క్ యూ విల్ గెట్ ఇన్ టు దట్ వరల్డ్ ప్రాపర్లీ. అది యా యా. మటుకు కొట్టాల సేపుకి ఇచ్చేయాల్సిందే. అండర్ వాటర్ సీక్వెన్సెస్ కానీ, వరల్డ్ బిల్డింగ్ లో కానీ, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ పర్ఫెక్ట్లీ డెలివరీ చేసాడు అనిపించింది నాకు. ఎక్కడ కూడా బాబోయ్ ఏంటి ఆచార్య టూ వెళ్ళి ఆచార్య తీసేస్తున్నావు మళ్ళీ అనిపిస్తుందేమో అనుకున్నాను నేను వెళ్ళక ముందు దాకా. బట్ లేదు, నువ్వు అట్లీస్ట్ చాలా మటుకు కనెక్ట్ అయిపోతావు ఆ వరల్డ్ కి, ఆ ఉన్న ఊరికి, ఆ కొండకి. అండ్ ఇంకోటి, ఆ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం అని చెప్పి చాలా లేపారు. అమ్మ బాబు ఏదో పాదగట్టం అయిపోతుంది మళ్ళీ రాడ్ వేస్తారేమో అని చెప్పి అనుకున్నా. బట్ రైట్ ప్లేస్ లోనే వాడారు. మరి అంతలా ఓదర కొట్టలేదు పాదగట్టం అని. అండ్ ఇంకోటి, నా మేజర్ కన్సర్న్ ఏంటి అంటే, ఎత్తుకున్న ఎమోషన్ అని చెప్పి చాలాసార్లు కొరటాల శివ చెప్పాడు. సో అది ఒక్క డెలివర్ చేస్తే నాకు పైసా వసూలు అయిపోతుంది చెప్పి నా ఇన్నర్ ఫీలింగ్ అది. ఎత్తుకున్న ఎమోషన్, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్, స్టోరీలో బలం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ హీరోకి ఎంత ప్యాడింగ్ ఉన్నా, ఎంత ఎంత క్రౌడ్ పుల్లింగ్ ఉన్నా కూడా స్టోరీలో బలం లేకపోతే ఏమవుద్దో మనం గుంటూరు కారంలో చూసాం. సో అలాగ అవ్వకూడదు అని చెప్పి నేను ఫస్ట్ నుంచి అనుకున్నది ఒకటే, కథ బలం ఉండాలనుకున్నా. బట్ 80-85% నాకు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిపోయినట్టు అనిపించింది. నాకు సినిమాలో కథ బలం, క్యారెక్టర్స్ బలంగా ఉన్నాయి, స్టోరీలో పట్టుంది, వెయిట్ ఉంది అనుకుంటే విఎఫ్ఎక్స్ని ఎగ్జామ్ చేసేస్తా. అక్కడక్కడ కొంచెం తేలిపోయినా కూడా పర్లేదులే, కొంచెం క్షమించేయచ్చు వీళ్ళని, ఎత్తుకునే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి అనుకుని క్యాండిడేట్ నేను. సో మీరు విఎఫ్ఎక్స్ని అంతే. కొంచెం ఎగ్జామ్ చేస్తారు, కథ బలం ఉండే ఎమోషన్స్ బాగా పండుతుంది అంటే కనుక యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. కొరటాల శివ ఇన్ ఆల్ ద ఇంటర్వ్యూస్, ఈవెన్ ఎన్టీఆర్ ఇన్ ఆల్ ఇంటర్వ్యూస్ ఒకటే కాన్సెప్ట్, భయం భయం భయం, కన్నులు కొద్దిస్తాం అన్నట్టు చెప్పారు. నాకున్న అన్నిటికంటే బిగ్గెస్ట్ భయం ఏంటంటే, అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ నాయిస్ ఇన్ సోషల్ మీడియా, అనిరుద్ ఓకే. రిపీట్ ట్యూన్లు కొట్టాడా, అనిరుద్ రిపీట్ బీజిఎం వేసాడా అనేది ఒక చాలా పెద్ద భయం నాకు. కూడోస్ టు అనిరుద్, ఇట్ డిడ్ నాట్ ఫీల్ లైక్ అన్ అనిరుద్ మూవీ టు మీ. ఎక్కడ కూడా ఆ టిపికల్ ఎంట్రీ పాయింట్స్, టిపికల్ ఇది అట్లా కాకుండా వరా క్యారెక్టర్, అదే యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎంట్రీకి దావుడి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కింద పడుతుంది. అసలు అది బ్యూటిఫుల్ అండ్ ఓన్లీ అనిరుద్ కెన్ పుల్ ఇట్ ఆఫ్. నాకు ఇంకోటి అనిరుద్ధ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, సినిమాకి ఎంత కావాలో అంతే కొడుతున్నాడు అనిపిస్తుంది నాకు ఈ మధ్యన. ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రాడనరీగా కొట్టేయలేదు, అలా చెప్పి మరి తేల కొట్టేయలేదు. సినిమాకి ఎంత కావాలో అంతే కొట్టి అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఫియర్ సాంగ్ ని డప్పులతో కొడతాడు. ట్రైలర్ లో చిన్న బిట్ వస్తుంది, సో దాన్ని మల్టిపుల్ ప్లేసెస్ లో యూస్ చేశాడు అనమాట. అది వచ్చినప్పుడు మటుకు అసలు భలే అనిపించింది. సో ఇప్పటిదాకా చూస్తున్నారంటే జెన్యున్లీ థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్ హెల్ప్స్ అస్ అ లాట్. బట్ కొంచెం వీఆర్ గోయింగ్ ఇన్ టు అవర్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కొంచెం మాకు నచ్చని విషయాలు చెప్తాము. అండ్ ద వన్ బిగ్ నేమ్ దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇస్ రత్నవేలు. రత్నవేలు అంటే మనకు గుర్తొచ్చేది వన్ నేను ఒక్కడినే. దాంట్లో
అమేజింగ్ సినిమాటోగ్రఫీ, నైట్ టైమ్ షాట్స్ అంటే హీఈస్ అ మాస్టర్ ఆఫ్ ఇట్. ఈవెన్ రంగస్థలం ఫర్ దట్ మ్యాటర్. ఈ సినిమాలో నైట్ టైమ్ షాట్స్ ఎక్కువ కనబడ్డాయి ఎక్సెప్ట్ ఫర్ దోస్ అవును. ఫ్యూ టిడ్ బిట్స్. కానీ ఎలా మేనేజ్ చేస్తాడు. అండ్ ఇఫ్ యు సీ టెక్నాలజీ చాలా గ్యాప్ అండ్ అ వెరీ బిగ్ ఎవల్యూషన్ కూడా అయింది మనకి. నాకు ఆనెస్ట్లీ సినిమా చూసినప్పుడు ఐ డిడ్ నాట్ లైక్ ద లైటింగ్. ఓకే. రాత్రిపూట షార్ట్స్ అన్ని కూడా ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ మూన్ లైట్ టు మీ. ఓకే. నిట్ పికింగ్ అనుకోకపోతే ఇట్ ఫెల్ట్ లైక్ స్ట్రీట్ లైటింగ్ టు మీ. అంటే ఇఫ్ యూ కంపేర్ వన్ నేను ఒక్కడినేలో బేస్బాల్ బ్యాట్ ఫైట్ సీన్ ఒకటి, దేవరాలో ఫుల్ మూన్ నైట్ లో జరిగే ఫైట్స్ కానీ ఏదైనా కూడా చాలా సిమిలర్ లైటింగ్ ఉంటుంది. అండ్ మూన్ లైట్ డస్ నాట్ ఫాల్ దట్ హార్ష్ ఆన్ టు అ పర్సన్స్ ఫేస్. రైట్. అది వీళ్ళు చెయ్యలేరా, లేకపోతే నేను చూసిన స్క్రీన్ వల్ల అలా అనిపించిందా ఏమో. అండ్ ట్రైలర్ టీజర్ ఇవన్నీ ఫోన్లలో, ఐప్యాడ్లలో, ల్యాప్టాప్లలో చూసిన తర్వాత, స్క్రీన్ లో చూసిన తర్వాత స్టిల్ దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్. అలా అని ఇంపాక్ట్ఫుల్ గా లేదా అంటే ఉంది, డెఫినెట్లీ ఉంది. బట్ సబ్ కాన్షియస్ గా ఎక్కడో ఇది కొంచెం తేడా కొట్టింది కదా అనేది అలా ఉండిపోయింది నాకు. దిస్ ఇస్ మై మేజర్ కంప్లైంట్. అండ్ దాని నుంచి తీసుకెళ్లాల్సిన పాయింట్ ఇంకోటి ఏంటి అంటే ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలో లాస్ట్ 40 మినిట్స్ అసలు మీకు ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది సినిమా, ఐమ్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ టు వాచ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అన్నాడు. లాస్ట్ 40 మినిట్స్ ఏముంది గట్టిగా మాడితే ఫస్ట్ 40 మినిట్స్ నచ్చింది. అంటే ఇంటర్వెల్ ముందు 40 మినిట్స్ ఏమైతే డ్రామా నడుస్తుంది అది నచ్చింది ఇంకా క్లైమాక్స్ కన్నా. యా, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు కొంచెం అంటే ఎక్కడికి వెళ్తుంది సినిమా అని అంటే స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో సెకండ్ హాఫ్కి వెళ్తాం కొంచెం డైవర్ట్ అయ్యి కొంచెం ఒక పావుగంట 20 నిమిషాలు జాన్వీ కపూర్ ఎంట్రన్స్ పాటలు అన్నీ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు స్టోరీకి వచ్చినప్పుడు అమ్మ త్వరగా తీసుకొచ్చారా బాబు అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి షార్క్ సీన్ అని చాలా మంది చాలా సార్లు ట్రోల్ చేశారు సినిమా వెళ్ళక ముందే. నాకు ఆన్ పేపర్ షార్క్ సీన్ రాస్తున్నప్పుడు ఎంత హై వచ్చిందో నేను ఊహించగలను. కానీ ఎగ్జిక్యూషన్ లో కొంచెం అటు ఇటు దెబ్బ అయినా కూడా ఇట్స్ ఇట్స్ వెరీ మచ్ వాచబుల్. అంత పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ అండర్స్టాండ్ ద లిమిటేషన్స్ అండ్ వాటర్లో అవన్నీ పుల్ ఆఫ్ చేయడం ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్ లేవని నా ఫీలింగ్. సో నేనైతే క్షమించేసా. అది మీరు పట్టుకుని దానికి పేరు పెట్టాలనుకుంటే చెప్పలేదు. అంటే నాకు పర్సనల్ గా జీరో కంప్లైంట్స్. షార్క్ సీన్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. రైట్. అండ్ వాట్ ఈస్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ లేదు అనే దానికి వెరీ క్లియర్లీ అవతార్ 2 ఇన్నేళ్లు డీలే అవ్వడానికి ఆ అండర్ వాటర్ గ్రాఫిక్స్ ని, ఫిజిక్స్ ని వాళ్ళు ఎమ్యులేట్ చేయడానికి తీసుకున్న టైం వల్లే లేట్ అయింది. బట్ ఇందులో అండర్ వాటర్ లో లాట్ ఆఫ్ ఫైట్ సీన్స్ ఉంటాయి వేర్ యూ విల్ ఫీల్ ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. లెట్ మీ సే యూ అండర్ వాటర్ ఫైట్ సీన్స్ ఆర్ యాక్చువల్లీ డామ్ గుడ్. ఎక్కడ ఒక్క షార్క్ సీన్ దగ్గర నీకు కొంచెం విఎఫ్ఎక్స్ తెలియని అనిపిస్తుంది ఇఫ్ యూ టూ నిట్ పిక్ అబౌట్ ఇట్. బట్ అండర్ వాటర్ సీన్స్ ఆర్ యాక్చువల్లీ డామ్ గుడ్. కమింగ్ టు ద మ్యాన్ ఆఫ్ ది ఆర్, దేవరా కూడా కంప్లీట్లీ పుల్డ్ బై జూనియర్ ఎన్టీఆర్. కొన్ని క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొన్ని ఇట్లా రెండు దేవరా క్యారెక్టర్లకి కూడా దే క్యారీ దిస్ వెరీ ట్రూ అమాయకత్వం, మంచితనం. అంటే ఒక ఇగ్నోరెన్స్ నుంచి బయటికి రావడం, ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ దాన్ని డిఫైన్ చేసే మూమెంట్స్ కానీ టూ గుడ్ అసలు. అండ్ Right. యూ ఎంపథైజ్ విత్ బోత్ ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు చెప్పిందే కరెక్ట్ అంతే, అంతే. అయ్యగారే కరెక్ట్ అంతే, అలాగే ఉంటుంది నీకు. ఆయుధ పూజ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు రిపీట్స్ లో చూస్తారు జనాలు ఓటీటీ Correct, వచ్చిన correct. తర్వాత. Yes. బట్ వాచింగ్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ ఓటీటీ విల్ బి ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎనీబడి విల్ మేక్. జనరల్ టాక్ ఇస్ దట్ ఫస్ట్ హాఫ్ ఈస్ మచ్ బెటర్ దాన్ సెకండ్ హాఫ్. వీ పార్షియలీ అగ్రీ విత్ ఇట్. బట్ కమింగ్ టు ద క్లైమాక్స్, ఏంటి ఏంటి పరిస్థితి క్లైమాక్స్ ది? జై మహేష్మతి. అసలు ఇంతకీ సెకండ్ పార్ట్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? నాకు సినిమా సెకండ్ పార్ట్ గురించి వెయిట్ చేయట్లేదు నేను. అక్కర్లేదు. అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు Correct. ఇట్స్ క్లిఫ్ హ్యాంగర్ అని వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో, నాకు ఆ క్లిఫ్ హ్యాంగర్ లేకపోయినా నాకు సినిమా అయిపోయింది. అయిపోయింది, అయిపోయినట్టే. అయిపోయింది అంతే, అయిపోయింది. నాకు అంతే. నిజంగా పెద్ద ఏమి ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఏమైపోతుంది వచ్చినప్పుడు వెళ్తాం, అది వేరే విషయం. అదేలే. ఆన్ హోల్ నాకు ఫస్ట్ పార్ట్ సరిపోయింది ఆ, అన్న ఫీలింగ్ వచ్చింది కరెక్ట్. అది ఇంకో వేరే సినిమాలో డీల్ చేసి చూస్తాం అంతే. అంతకు మించి నీకేదో అంతే. క్లిఫ్ హ్యాంగర్ పెట్టేసాను దీని నుంచి దానికి తీసుకెళ్తాం ఆడియన్స్ వచ్చేస్తారంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రైట్ మూవ్. బట్ ఆనెస్ట్లీ ఈ క్లిఫ్ హ్యాంగర్ నుంచి సెకండ్ పార్ట్ ప్రాపర్ గా ఒక ఫుల్ స్టోరీ క్రియేట్ చేయగలిగారంటే మాత్రం సాహసం అనే చెప్పాలి. బికాజ్ ఏం ఎస్, పస మిగలలేదు, స్టోరీ అయిపోయింది అక్కడ. అయిపోయింది. సో సో ఆర్ కంక్లూజన్ ఇస్ దట్ రెండు పార్ట్లు సినిమాకి అవసరం లేదు. దిస్ కుడ్ హావ్ బీన్ అ వన్ పార్ట్ మూవీ విత్ ద ప్రాపర్ సెట్ పీసెస్ దట్ కొరటాల శివ హ్యాస్ లేడ్ అవుట్. ఆఫ్ కోర్స్ యూ విల్ లవ్ ద మూవీ ఫర్ ఆల్ ద టెక్నికల్ బ్రిలియన్స్ దట్ ఇట్ హ్యాస్. మ్యూజిక్ ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేస్తారు. కంటిన్యూస్ గా యాక్షన్ ఎపిసోడ్లు పడుతుంటాయి, ఎమోషనల్ ఎపిసోడ్స్ పడుతుంటాయి. ప్రతి డెసిషన్ ఈస్ హ్యావింగ్ అన్ ఎమోషనల్ బ్యాగేజ్ టు ఇట్. కొంతమంది క్యారెక్టర్స్ అటు ఇటు అయినా కూడా ఇట్స్ అ వెరీ వెరీ వాచబుల్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అలాగే దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ రీసెంట్ గా ట్రై చేస్తున్నాము.
కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అవ్వని వాళ్ళు. షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాము. అన్ని ఫుల్ మీల్స్ పెడతాము అని మా ఆశ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో మీకేమనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ శ్రీకరణ్ శంకర్ సైనింగ్ ఆఫ్.